నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ విష ప్రచారానికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఇప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అనే వ్యక్తి నారా లోకేష్ పై కొన్ని అనుచిత వ్యాఖ్యలు అయితే చేశారు. నారా లోకేష్ కావచ్చు, అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా పేకాట క్లబ్లకు పర్మిషన్ ఇచ్చిందని, అలాగే కమిషన్లు కూడా తీసుకుంటున్నారు అంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అలాగే ఇదే తాటిపర్తి చంద్రశేఖర్ అనే వ్యక్తి మరి కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ప్రారంభించిన సందర్భంలో కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఇక రాష్ట్రంలో ఇంత అభివృద్ధి జరుగుతున్నా కూడా ప్రతిదాన్ని వక్రీకరించి ఇంత విష ప్రచారం చేయడాన్ని ఎలా చూడొచ్చు? మరి ఆయన ఆరోపించిన ఆరోపణల్లో ఎంతవరకు నిజం ఉంది? ఇలాంటి విషయాలని తెలుసుకుందాం. మాతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ప్రసాద్ కార్మల్లి గారు. నమస్కారం సార్. కూటమి ప్రభుత్వం మంచి చేద్దామని తలపెట్టినా దాన్ని వెంటనే బయటకు వచ్చేసి వక్రీకరించి మాట్లాడడం, విష ప్రచారం చేయడం, తప్పుడు వ్యాఖ్యలు చేయడం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంకా తిరిగి స్వయంగా నారా లోకేష్ మీదే పడ్డారు. వచ్చి నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉంటూ ఇట్లా పేకాట క్లబ్బులకి పర్మిషన్ ఇచ్చారు, కమిషన్లు కూడా తీసుకుంటున్నారని చెప్పి తాటిపర్తి చంద్రశేఖర్ అనే వ్యక్తి కూడా ఆరోపించడం జరిగింది. సో ఇది ఎంతవరకు నిజమంటారు? మీరేం చెప్తారు? ఇప్పుడు ఒకటమ్మా, నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉన్నదనేది ఎంత నిజమో ఇతని మాటల్లో వాస్తవం కూడా అంతే నిజం. ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే ఆల్మోస్ట్ ఇంకా ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు కాబోతుంది. ఈ 100 రోజుల కాలంలో కూటమి ప్రభుత్వం నిజంగా ఒక 100 మంచి పనులు చేస్తే వీళ్ళు ఒక 100 అబద్ధాలు చెప్పారు. అన్నీ దుష్ప్రచారాలు, అన్నీ కూడా ఈ విష ప్రచారాలే. కాబట్టి సో నియర్లీ వీళ్ళు ఈ యొక్క ఫేక్ న్యూస్లోనే సెంచరీ కొట్టారు. సో దాంట్లో కూడా ఇది కూడా వన్ ఆఫ్ దట్. ఆ సెంచరీలో ఇది కూడా ఒక రన్ అనుకోండి. సో వీళ్ళకి అది నోరా లేకపోతే అది ఏంటన్నది ఇది పద్ధతి లేకుండా పోయింది. ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదు. అసలు రాష్ట్రంలో మీరు తీసుకుంటే అన్యాయాలకి, అక్రమాలకి, దుర్మార్గాలకి, అక్రమ సంబంధాలకి ఈ యొక్క వైసీపీ పార్టీ నాయకులే బ్రాండ్ అంబాసిడర్ అనేది వాళ్ళు తెలుసు. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నట్టుగా ఈ క్లబ్బులు, ఈ పేకాట క్లబ్బులు, క్యాసినోసు, క్యాబరే డ్యాన్సులు, ఈ చీటింగ్ క్లబ్బులు, చిల్లర క్లబ్బులకి ఆద్యులు వీళ్ళే, బ్రాండ్ అంబాసిడర్స్ వీళ్ళే, స్పాన్సర్స్ వీళ్ళే, ప్రొడ్యూసర్స్ వీళ్ళే, షేర్ హోల్డర్స్ వీళ్ళే, పార్ట్నర్స్ వీళ్ళే. ఇలా చెప్పుకుంటా పోతే ఎంకరేజ్ చేసేది వీళ్ళే. అసలు వీళ్ళే మొత్తం ఇవన్నీ కూడా ఆరంభించింది వీళ్ళే. ఆ విధమైన సంస్కృతిని కూడా తీసుకొచ్చింది కూడా వీళ్ళే. సో ఏదో పచ్చకామెరలు వచ్చినప్పుడు లోకమంతా పచ్చగా కనపడినట్టుగా వాళ్ళు చేసే తప్పులే, వాళ్ళు చేసే అక్రమాలు, వాళ్ళు చేసే అన్యాయాలు, వాళ్ళు చేసే ఈ అక్రమ సంబంధాలు కూడా ఎదుటి వాళ్ళు కూడా కలిగి ఉంటారు, ఎదుటి వాళ్ళు కూడా చేస్తారని ఆ భ్రమల్లోనే ఇంకా వీళ్ళు బతుకుతూ ఉన్నారు. ఆ విధంగానే వీళ్ళు కూడా సో ఇదే మానవ నైజం, ఇదే మానవుడి యొక్క బుద్ధి. సో మనం చేస్తున్న పని వాళ్ళు ఎదుటి వాళ్ళు చేస్తున్నారని ఆ భ్రమల్లోనే వీళ్ళుండి ఇంకా ఎదుటి వాళ్ళ మీద ఈ విధంగా బుర్ర జల్లడానికి సాహసిస్తున్నారు. ఏదేమైనా వీళ్ళు ఒక కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ తెలియదు. గత 5 ఏళ్ళుగా చూసాం మనం. రాష్ట్రాన్ని కేవలం వాళ్ళు ఒక గని, అంటే ఒక బంగారపు గని ఎలా ఉంటుందో, ఒక ఖజానా ఎలా ఉంటుందో అలాగా ఆ దండుకోవడం, దోచుకోవడం, దాచుకోవడం తప్పించి వీళ్ళు ఎటువంటి మంచి పని చేసిన దాఖలాలు లేవు. వీళ్ళ చరిత్రలో కూడా మంచి పని చేయరు. ఈవెన్ ఇంత వరదలు వచ్చి ఇంత ఇబ్బంది పడుతుంటే ₹1 అనౌన్స్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు రూపాయి ఇచ్చిన దాఖలాలు లేవు. ఏదో అది పంచుతున్నాం, ఇది పంచుతున్నాం అని మాయ మాటలు చెబుతున్నారు. ఏదో హార్డ్ కోర్ కార్యకర్తలు వీళ్ళు ఇచ్చేది వాళ్ళ ఖాతాలు వీళ్ళ ఖాతాలో వేసుకుంటున్నారు. సో ఏదేమైనా వీళ్ళు ఈ విధంగా గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఇటువంటి అసత్య ప్రచారాలతోటి ఎలాగైనా ప్రజల మెప్పు పొంది ఏ విధంగా అయినా సరే ప్రజలను మభ్యపెట్టి మాయ చేసి మళ్ళీ గద్దెక్కాలనే ఆలోచన తప్పించి సో మంచి చేస్తున్న దాన్ని మంచి అని చెప్పి ఒక అప్రిషియేట్ చేయడం తెలియదు వీళ్ళకి. సో ఎవరైనా ప్రజల కష్టాల్లో ఉంటే వాళ్ళకి ఏదైనా ఇతోధికంగా ఏదైనా ఇబ్బంది పడదాం, వాళ్ళకి ఏదైనా చేద్దామనే భావం లేదు. మీరు చూశారు, అన్నా క్యాంటీన్లు రాగానే మూసేశారు. సో ఈ ప్రభుత్వం అప్పుడు కూడా కొంత స్పాన్సర్లు వేసుకుని, కొంతమంది డబ్బులు వేసుకుని, కొంతమంది నాయకులు వాళ్ళ సొంతంగా వాళ్ళు డబ్బులు వేసి రన్ చేస్తుంటే కూడా ఏ విధంగా మాట్లాడారో చూసాం. దాన్ని ఏదో భిక్షం వేస్తున్నట్టుగా మాట్లాడారు, హీనంగా మాట్లాడారు. తినే వాళ్ళని కూడా చాలా హీనాతహీనంగా గేలు చేశారు. సో మంచి చేయడం రాదు. వీళ్ళంతా ఏంటంటే గడ్డివాము కాడ కుక్కలు లాంటి వాళ్ళు.
సో ఆ గడ్డి వాము గడ కుక్క ఏం చేస్తుందంటే ఒక ఆవును మనం కట్టేసి గడ్డేస్తే ఆ గడ్డి మీద వెళ్ళి పడుకుంటుంది ఈ కుక్క. ఇది తినదు, ఆవును తినదు. వీళ్ళ పరిస్థితి కూడా అంతే. వీళ్ళు మంచి చేయరు, చేసేవాళ్ళని చేయనివారు. సో గుడివాడలో క్యాసినోస్ ఎవరు రన్ చేశారు, అక్కడ పేకాట క్లబ్లు ఎవరు రన్ చేశాడు, ఆ పేకాట క్లబ్బులు పేకాడుతుండగా పోలీసులకి కొడాలి నాని తమ్ముడు వాళ్ళందరూ దొరికిందంతా కూడా ప్రపంచానికి తెలుసు. సో ఈ రోజున ఇతను ఈ విధంగా ఈ చంద్రశేఖర్ అనే అతను మాట్లాడుతూ ఏంటంటే కేవలం వీళ్ళు ఏంటంటే మేము బతికే ఉన్నాము, మా పార్టీ బతికే ఉంది, అయ్యా మమ్మల్ని మర్చిపోవద్దు అని ఇటువంటి అవాకులు చవాకులు అసత్య ప్రచారాలు చేస్తే ప్రజలు ఏమైనా గుర్తుపట్టుకుంటారేమో, ప్రజలు ఏమైనా రికగ్నైజ్ చేస్తారేమో అని ఆ చీప్ పాలిటిక్స్ తప్పించి వీళ్ళకి ఒక కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ తెలియదు. ఇప్పుడు దీంతో పాటు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే బుడమేరు విషయంలో కూడా వైసీపీ చేసినంత విష ప్రచారం, అసత్య ప్రచారం ఎవరు చేసి ఉండరు అంతగా. ఎందుకంటే అక్కడ క్షేత్రస్థాయిలో ముఖ్యమంత్రి గారు ఉంటేనే ఈ విధంగా ప్రచారం చేశారు అంటే ఇంకా చూడొచ్చు. ఒకటి అంటే ఇది అది అని కాదు, ఇటు ప్రభుత్వ వైద్య కళాశాల విషయంలో కావచ్చు, ప్రైవేటు వైద్య కళాశాలల విషయంలో, ఇటు చిన్నపిల్లలు చదువుకునే స్టూడెంట్స్ విషయంలో కావచ్చు, సిబిఎస్ఈ సిలబస్ రద్దే చేసేసారు గవర్నమెంట్ స్కూల్స్లో అని ప్రచారం చేయడం కావచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. గతంలో కూడా మనం చూసాం 36 మంది చనిపోయారు ఆ పార్టీ కార్యకర్తలని ప్రచారం చేయడం కావచ్చు. ఇప్పుడు వస్తే జిత్వానీ కేసులో కూడాను చంద్రబాబును అరెస్ట్ చేశారని చెప్పి ఆ కోపం మనసులో పెట్టుకొని అప్పుడు నా హయాంలో ఉన్నటువంటి అధికారుల మీద కక్ష గట్టి ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నాయి. ఇలా ఒకటి చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా సాక్ష్యాధారాలతో రుజువు అవుతున్నా కూడా అసత్య ప్రచారం అయితే మానుకోవట్లేదు. వీటిని ప్రజలు ఎంతవరకు నమ్మే అవకాశం ఉంటుందంటే ఒకటమ్మా, ఇప్పుడు తీసుకుంటే కూడా రాజశేఖర రెడ్డి హయాంలో కూడా, రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా నిండు సభలో అమ్మనమ్మ గారు అంటే చంద్రబాబు నాయుడు గారి తల్లిని ఏ విధంగా దూషించాడో మనం చూసాం. అసలు ఆ తల్లి కడుపుని ఎలా పుట్టావు, నీచ నికృష్టపు ఈ రాజకీయం చూస్తే ఆ తల్లి కూడా ఇది అవుతుంది అది అవుతుంది అని చెప్పి అలాగే రకరకాల మాటలు మాట్లాడిన వ్యక్తి. సో రాజశేఖర రెడ్డికి ఏ గతి పట్టిందో మనం చూసాము. ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి ఒక కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ అంటూ తెలియవమ్మా. ఈ విధంగానే అసత్య ప్రచారాలు చేసి ఈ విధంగానే ఒక బురద జల్లుడు రాజకీయం తప్పించి వీళ్ళకి మంచి చేయడం అనేది వీళ్ళ నరనరాల్లో లేదు. మన తెలుగులో ఒక సామెత చెబుతారు, శుభం పలకరా పెళ్లి కొడుకు అంటే పెళ్లి కొడుకు ముందు ఎక్కడ ఉందో పెళ్లి కూతురు ముందు ఎక్కడ ఉందని అన్నా అంటే వెనకడికి కావడం. అదే రీతిని వీళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళకి అసలు మంచి అనేది వీళ్ళ నిఘంటువులో లేదు, మంచి అనేది వీళ్ళ డిక్షనరీలో లేదు. అంటే సాధారణంగా బద్ధ శత్రువులు కూడా, రాజకీయంగా ఎంతో విరోధం ఉన్న వాళ్ళు కూడా, వ్యాపార పరంగా కూడా ఒకే వ్యాపారంలో ఉండి వాళ్ళకి మధ్య చాలా వ్యాపార వైర్యం ఉంటుంది. వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఆపోనెంట్ ఏదన్నా ఒక మంచి చేసినప్పుడు దాన్ని అప్రిషియేట్ చేస్తారు. ఈ డన్ ఏ గుడ్ జాబ్, కంగ్రాట్స్ అని చెప్పడం చెబుతుంది. కానీ వీళ్ళకి ఏంటంటే కనీసం అటువంటి అప్రిషియేట్ చేయడం కానీ, అభినందించడం కానీ, ఆనందించడం కానీ తెలియదు. ఎంతసేపు కూడా ఏదో విధంగా ఈ బురద జల్లాలి, ఈ విధంగానే ఇటువంటి నీచ రాజకీయాలకి పాల్పడడం అనేది వీళ్ళ డిఎన్ఏలో ఉంది. కాబట్టి వీళ్ళని ఎవ్వరూ ఏం చేయలేరు. ఇప్పుడు సాధారణంగా ఏంటంటే ఇంకా వీళ్ళు మారరు. వీళ్ళు మన తెలుగులో కూడా చెబుతూ ఉంటారు, పుట్టుకతో వచ్చిన బుద్ధులు ఆ పాడి కట్టే వరకు అది అలా కొనసాగుతాయంట. సో వీళ్ళు ఆ పాడెక్కే వరకు కూడా వీళ్ళలో పరివర్తన రాదు, వీళ్ళ ప్రవర్తనలో మార్పు రాదు, వీళ్ళ మాట తీరు మారదు, చేత తీరు మారదు. సో వీళ్ళు ఇదే విధంగానే కొనసాగుతారు. మీరు చూస్తూ ఉండండి, ఈ 5 ఏళ్ళు కూడా ఇంక ఇదే విధంగా ఉంటారు, ఇంకా రెచ్చిపోయి కూడా మాట్లాడుతూ ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ పార్టీ కానీ, ఈ పార్టీ అధినాయకుడు కానీ, ఈ పార్టీలో ఉన్న కొంతమంది ఈ సైకో బ్యాచ్ కానీ, వీళ్ళు ఈ ఆంధ్ర రాష్ట్రంలో పుట్టడం అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టకరం, వాళ్ళ యొక్క దౌర్భాగ్యం ఇది. సో ప్లస్ ఇటువంటి నాయకులకు కూడా వెనకాల ఒత్తాస పలుకుతున్న కొంతమంది ప్రజలు ఉండడం కూడా అది కూడా నీచం, నికృష్టం. సో ఏం చేస్తాం, ఇది ఎంతకాలం సాగుతుందో చూస్తూ ఉన్నాం. ఏ మంచి చేసినా కూడా ఇది మంచి అని చెప్పడానికి లేదు. ఒక పక్కన లోకేష్ బాబు ఆ విధంగా కష్టపడుతూ ఆ విధంగా చేస్తూ మీరు చూశారు. కాబట్టి ఇది అప్పుడే ఈ వచ్చిన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది 32వ ఆయన ప్రజా దర్బార్ పెట్టడం. ఒక్కొక్కరిని ప్రజలందరినీ వచ్చి వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకుని వాళ్ళకి అది విద్యాపరంగా కానీ, వైద్యపరంగా కానీ, లేకపోతే ఏ విధంగా అయినా సరే వాళ్ళు ఏమేమి అంశాలు తీసుకుని వస్తున్నారో వాళ్ళ సమస్యలు ఏంటో చెప్పి
అక్కడ త్వరితగతిన ఆయన అట్లన్నింటినీ పరిష్కారం చేస్తూ వాళ్ళకి దానికి మార్గం చెప్పి దిశ నిర్దేశం చేస్తూ తన అధికారులకు చెప్తూ ఆయన అన్ని మంచి పనులు చేస్తుంటే సో ఎంతోమంది ఏమంటారు అంగవికలాంగులైన ఆ యొక్క విద్యార్థులకి ఒక మంచి లైఫ్ ఇచ్చాడు ఆయన. ఐఐఎంలు సీట్స్ వచ్చేలాగా లాస్ట్ మూమెంట్లో పోరాడి చేరి జీవోలు తీసుకొచ్చి సో లాస్ట్ మూమెంట్లో అంత గొప్ప అవకాశాన్ని తీసుకొచ్చాడు. సో వీళ్ళైతే ఈ పాటికి వాళ్ళందరూ రోడ్డును పడేవాళ్ళు, ఈ పాటికి వాళ్ళు అలో లక్ష్మణ్ అనేవాళ్ళు. ఆయన ఇన్ని మంచి పనులు చేస్తుంటే కూడా వీళ్ళకి ఏం కనపట్లేదు. వీళ్ళు వారం వారం వసూలు చేసుకున్న వసూళ్ళే ఆయన వసూలు చేసుకున్న అంటే ఈ విధంగా మాట్లాడటం అనేది నీచం, నికృష్టం. సో ఏదేమైనా నేనేమంటానంటే తెలుగుదేశం అధిష్టానానికి కానీ ఈ మిత్రపక్షానికి కానీ మిత్రపక్షంలో ఉన్న మినిస్టర్స్కి కానీ ఈ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ నా యొక్క విన్నపం ఒకటేనమ్మా, వీళ్ళకి బుద్ధి రావాలన్నా మరొకసారి ఇటువంటి చేయకూడదన్నా కూడా కఠినమైన శిక్షలు వేయాలి, పిలిపించాలి, ఆధారాలు చూపించమని చెప్పాలి. ఆధారాలు లేనప్పుడు వీళ్ళని కఠినంగా శిక్షిస్తే రేపొద్దున ఇంకొకటి ఈ విధంగా సాహసం చేయడు. లేదు ఓ పరువు నష్టం దావా వేయాలి. దావా ఏ విధంగా ఉండాలంటే వాడు ఉన్న ఇల్లు వాడు ఉన్న ఒంటి మీద గోచి కూడా ఉండకూడదు, ఆ విధంగా కాంపన్సేషన్ తీసుకోవాలి. సో ఆ విధంగా ఒక 2-3 చేస్తే మళ్ళీ ఎవడూ కూడా పార్టీ ప్రకారం పార్టీ విధానాల మీద పార్టీ సిద్ధాంతాల మీద మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఈ విధంగా నోటికి వచ్చినట్టు అసిద్ధం తినే పంది ఏ విధంగా అయితే బిహేవ్ చేస్తుందో అటువంటి బిహేవియర్ నుంచి వీళ్ళందరినీ కూడా పక్కకు పెట్టాలంటే, వీళ్ళందరూ కూడా ఆ బిహేవియర్ నుంచి బయటపడాలంటే వీళ్ళకి కఠినంగా శిక్షలు ఉండాలి. ఆ శిక్ష ఎలా ఉండాలంటే వీళ్ళని చూసినోడు ఎవడో కూడా అమ్మో ఈ విధంగా అసత్య ప్రచారం చేస్తే, ఈ విధంగా లేనిపోని దుష్ప్రచారం చేస్తే, ఈ లేనిపోని నిందలు వేస్తే రేపొద్దున మనకి ఈ పరిస్థితి వస్తే అమ్మో ఎలాగరా నాయన అనే భావన కలగాలి, వెన్నులో చలి పుట్టాలి. సో ఆ దిశగా ఈ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి అలా గౌరవ మంత్రి నారా లోకేష్ బాబు గారికి కూడా నా విన్నపం, నా వినతి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.